నమస్కారం. మీకు తెలుసా, శ్రీరామచంద్ర ప్రభు త్రేతాయుగంలోని వారు కదా. కానీ ఆయన వంశంలో ఒక రాజుకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మోక్షాన్ని ప్రసాదించాడు. మీకు ఆ రాజు ఎవరో తెలుసా? ఆ రాజు పేరే ముచుకుందుడు. మనం ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుందాం. ముచుకుందుడు త్రేతాయుగంలో మాంధాత తర్వాత ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఒక మహారాజు. ఆయన ధర్మాత్ముడు. అయితే దేవతలు ఆయన సహాయాన్ని అర్థిస్తారు. దేవదానవుల యుద్ధంలో దేవతల తరపున యుద్ధం చేయమని ఆయన్ని ప్రార్థిస్తారు. అయితే ఆయన ఈ ముచుకుందుడు దేవతల తరపున యుద్ధం చేస్తూనే ఉంటాడు. అలాగా చాలా ఏళ్ళు గడిచిపోతాయి. మొత్తం అంతా ఆ నీళ్లు కూడా నిరంతరం యుద్ధం చేస్తూ ఉండటం వల్ల ఆయన అలసిపోతూ ఉంటాడు. అయితే మొత్తం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దేవతలు ముచుకుందుని సమీపించి, మీరు చాలా బాగా యుద్ధం చేశారు, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అడిగితే ఆయన, నేను చాలా అలసిపోయి ఉన్నాను కదా యుద్ధం చేసి, నాకు నిద్రపోవాలనుంది, నాకు నిద్ర పరంగా ప్రసాదించండి అని చెప్పేసి ఆయన కోరతాడు. అయితే దేవతలు, సరే నువ్వు నిద్రపో, అయితే నేను ఎవరైతే నిద్రలేపుతారో వాళ్ళు చావు ఖచ్చితంగా జరిగిపోద్ది, నీ చూపులు పడగినంతనే వాళ్ళు చచ్చిపోతారు అని ఆయనకి ఆ వరాన్ని ఇస్తారు. ఆ వరం పొందిన ఆ ముచుకుందుడు అప్పుడు ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోతాడు. ఆ ముచుకుందుడే తర్వాతి కాలంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలయవనుడిని చంపడానికి ఉపయోగపడ్డాడు. ఈ కాలయవనుడు ఒకసారి కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, మథురలో ఉన్నప్పుడు అతని మీదకి యుద్ధం చేస్తానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు చాలా చాకచక్యంగా ఆ కాలయవనుని ఈ ముచుకుందుడు నిద్రిస్తున్న ఆ గుహలోకి తీసుకొస్తే, ఆ ముచుకుందుడే శ్రీకృష్ణుడు అని భ్రమపడి కాలయవనుడు ఆ ముచుకుందుడిని కాలుతో తంతాడు. దాంతో ఆయనకి మెలకు వస్తుంది. కోపంగా అతను చూస్తే కాలయవనుడు అక్కడికక్కడే భస్మైపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ తర్వాత ఈ ముచుకుందుడికి కనిపించినప్పుడు, ముచుకుందుడు ఆయనే పరమాత్మ అని గ్రహించినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ముచుకుందుని కథ వల్ల మనకి ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అతను దేవతల తరపున ధర్మయుద్ధంలో పాల్గొన్నాడు కదా. సో దేవతలకి సహాయం చేశాడు. సో మంచి పనులు చేశాడు. సో మంచి పనులు చేసిన వాళ్ళకి ఏదో ఒక సమయంలో సాక్షాత్ పరమాత్మే ప్రత్యక్షమయ్యి మోక్షాన్ని ప్రసాదిస్తారు అని ముచుకుందుని కథ మనకి తెలియజేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.